50 కోట్లు ప్రభుత్వంలో ఉన్న ఉప ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు ఇస్తా ఉన్నాడని ఆడు ఒకటే చెప్తా ఉన్నాను, నీకు బుద్ధి లేక నీకు అసలు భ్రమల్లో బతుకుతున్న వ్యక్తి ఆ దువ్వాడు శ్రీనివాసు మాట్లాడితే ఇవాళ దానికి మన పార్టీ తరఫున మనం కూడా కౌంటర్లు ఇదివరకు లాగా మనం ఏదో షో అయిపోతాం అవసరం, మన పార్టీలో ఉండొచ్చు. ఏది పడితే అది మాట్లాడితే ఎవరిని ఏదవలసిన అవసరం లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరు అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మన నాయకుడిని అంటే మనల్ని అన్నట్టే, మన పార్టీని అంటే మనల్ని అన్నట్టే. ఆ ఫీలింగ్ ఇదివరకు ఉంది, మనకి ఇప్పుడు ఉంది. జనసేన పార్టీ ఉన్న జనసేన పార్టీ అంటే ఏ పార్టీకైనా అదే భయం, వీళ్ళతో పెట్టుకోకూడదు అనే పరిస్థితి తీసుకెళ్ళి మన నాయకుడిని మనం ఎప్పుడు కళ్ళలో పెట్టి చూసుకోవాలి. అప్పుడే మనం నీకు గెలిచినట్టు. అంతేగాని వాళ్ళు గెలిచే కదని మన ఇంట్లో కూర్చొని మన నాయకుడిని ఏమనంటే ఏం పర్లేదులే అని అనుకునే ఆలోచన మాత్రం దయచేసి జన సైనికులు, మన వీర మహిళలు కానీ ఎవరైనా మీడియా మిత్రులు కానీ ఎవరైనా కానీ దీన్ని దయతో ఆలోచన చేయండి. మనం ఇవాళ ప్రసిద్ధ స్థాయి శాసించే స్థాయి అంటే ఈ రాష్ట్రంలో అందరికీ ఏదైనా చేయగలిగే స్థాయి తీసుకెళ్ళిన వ్యక్తి ఆయన ఒంటి చేతి మీద